లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శిల్ప. ఖమ్మంలోని అల్లిపురం గ్రామంలో ఒక 20 సంవత్సరాల యువతి, తన పేరు అంకిత. ఈ రోజు తన లైఫ్ స్టోరీ తెలుసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాను. అంటే ఈ 20 సంవత్సరాలుగా అంకిత లైఫ్ ఎలా ఉంది, తన లైఫ్లో ఉన్న మంచి చెడులేంటి, తన కుటుంబం సపోర్ట్ తనకి ఎలా ఉంది, మిగతా పిల్లలలాగా తను లేదు అంతే. అంటే 20 సంవత్సరాల యువతులు ఎలా ఉంటారో అలా తను లేదు అని తను ఫీల్ అవుతూ ఉంది. సో అంతేకాకుండా చూడటానికి కూడా భిన్నంగా అసలు ఈ అంకిత లైఫ్ స్టోరీ గురించి ఈరోజు మీకు నేను చూపిస్తాను. ఓకే, నేను మీకు అంకిత స్టోరీ చూపిస్తానని చెప్పాను కదా. సో మనమైతే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకున్నాం. చూస్తూ ఉన్నారు వాతావరణం అంటే నిరుపేద కుటుంబం. సో వీళ్ళు నాగలక్ష్మి, అంతేకాకుండా రమేష్ గారు, వారికి 2వ సంతానంగా అంకిత జన్మించడం జరిగింది. అంటే ముందు వాళ్ళకు ఒక పాప, అంతేకాకుండా మళ్ళీ అంకితతో ఒక బాబు ఉన్నారంట. సో వాళ్ళని అడిగి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఓకే, చెప్పండి అంకిత గురించి. అంటే అసలు అంటే మీకు ఇప్పుడు 3 పిల్లలు కదా, అంకిత 2వ అమ్మాయి. అసలు ఎప్పుడు అంటే ఎదగట్లేదు పాప అనేది మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? ఇప్పుడంటే 3 సంవత్సరాల క్రితం పాప ఎదగట్లేదు ఏందని డాక్టర్ గారికి అడిగిపోయినా. పుట్టిన 3 సంవత్సరాల తర్వాత పోయేసరికి గుండె పెరుగుదల లేదమ్మా, ఈ పాపకి ఇంతే ఉంటది అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఎన్నో సంవత్సరం పాపకి? ఇప్పుడు 20 దగ్గర. 20. ఓకే, సో అప్పుడు తెలుసుకున్నారు. స్కూల్ కి పంపించారా చిన్నప్పుడు? ఇక పోయింది కానీ 1 సంవత్సరం ఇక ఓకే, కాళ్ళు గుంజకు రావటం, నొప్పులు లేవటం, దూరం ఉండగా స్కూల్ పోలేకపోయేది, ఇంట్లోనే ఉండేది మా దగ్గర. అంటే ఇంట్లో చదివించటం, చెప్పడం అలాంటి ఏం చేయించలేదు? ఓకే, మరి అసలు అంటే ఇప్పుడు ఎదగట్లేదు అనేసరికి అసలు ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేమి మందులు వాడారు? ఖమ్మంలోని మమతాలో అట్లా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయినాం. ఇక మాట్లాడుకున్నాం వాళ్ళతో. ఇక ఎదుగుదల లేదన్నప్పుడు ఇక సదరం సబ్జెక్ట్ ఇక స్టార్ట్ చేసినాం. ఓకే, అయితే దానికి కూడా చాలా తిరిగినాం, అప్లై చేసుకున్నాం, క్యాన్సిల్ అయింది. మళ్ళీ తర్వాతకి మధ్యన వచ్చింది. ఇక అది మళ్ళీ అప్లై చేసినాం, అది పెన్షన్ రాలేదు. మళ్ళీ ఒక తర్వాతకి ఒక 15 నెలలు వచ్చింది మామూలుగా. ఇప్పుడు వస్తుందా పెన్షన్? ఇప్పుడు మొన్నటాల నుంచి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది సుమారుగా? 9 సంవత్సరాలు ఆగిపోయింది. 9 సంవత్సరాలు పెన్షన్ రాలేదు. ఓకే, అంతకుముందు 15 నెలలు వచ్చింది, ఇక మళ్ళీ ఆగిపోయింది. ఓకే, మీరేం చేస్తుంటారమ్మా? కూలి పనికి పోతాం. మీరు అండి? కూలి పనికి వెళ్తుంటారు, జీవనాధారం కూలి పని. ఓకే, పిల్లల్ని అలానే పోషించుకుంటున్నారు. మీ పిల్లలు ఇంకా మిగతా పిల్లలు చదువుకుంటున్నారా? పెద్ద అమ్మాయి చదువుకుంటుంది. ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ అని చదివించారు? ఓకే, అంటే ఇప్పుడు ఎదగలేదు అని చెప్పారు. అంటే హైదరాబాద్ గానీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళలేదు అంటే ఇక్కడే చెప్పేశారు. ఏమని చెప్పారు సార్? కంప్లీట్ గా పెరుగుదల లేదని చెప్పారు, గుండె పెరుగుదల లేదు, అమ్మాయి పెరుగుదల లేదు అని చెప్పారు. అంటే గుండె పెరుగుదల లేకపోవడం వల్లే కూడా శరీరం కూడా పెరుగుదల ఆగిపోయింది అని చెప్పారు. ఓకే, అంటే అనిపిస్తుంటదమ్మా, అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు అంటే అంత పిల్లలు, మీ పాపే ఉంటది, పెద్ద పెద్ద పిల్లలు అంటే స్కూల్కి వెళ్తుంటారు, చదువుకోవడం, రావడం, ఆడుకోవడం, ఆటలు పాటలు ఉంటూ ఉంటాయి కదా. సో ఆ విషయంలో మీకు ఎలా అనిపిస్తూ ఉంటది? బాధగానే ఉంటది. అంత ఉంటే మా పాప కూడా అంత ఉంటది అనే ఆలోచన ఉంటది, బాధ కలిగిద్ది. మాకు కూడా బాధ అనిపించిద్ది, ఆ జీవితం చూస్తుంటే బాధ అనిపించిద్ది, ఏడుపు వచ్చిద్ది, ఒక్కోసారి ఆడుతా. ఏ సందర్భాలు ఎక్కువ బాధ అనిపిస్తూ ఉంటది మీకంటే? ఇట్లా ఉందేంటి, ఇట్లా చూసినప్పుడు? వచ్చినప్పుడు వాళ్ళకి బట్టల గురించి ఆమె ఏది చేస్తే అది దానికోసం పోటీ తిరిగిద్ది, ఆలోచన పెట్టుకుంటది. వాళ్ళ అక్క హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఇక నాకు కూడా ఇవి కావాలి అవి కావాలని ఆలోచించిద్ది. నాకు కూడా ఆమె అన్నప్పుడు మాకు కూడా బాధ కలిగిద్ది. అంటే ఏమంటూ ఉంటది, ఏం కావాలి అని అడుగుతూ ఉంటది? అంటే నాకు బట్టలు కావాలి, అవి చెప్పులు కావాలి, పువ్వులు కావాలి,
దండలు కావాలి, గాజులు కావాలంటది. అన్నిటికీ ఆశపడిద్ది కానీ ఇంకా ఆ సమయంలో బాధ అనిపించింది, పెద్దగా బాధ కలిగిద్ది. ఓకే, పెద్దగా ఉంటే అన్ని ముద్దు ముచ్చట్లు చూసుకునే వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లా అనిపించింది మేడం. ఓకే, అంటే ఇంకా తన అంటే తోటి పిల్లలతో ఆడుకుంటుందా? ఆడుకుంటది. వాళ్ళు ఏదైనా అనడం గానీ ఏమంటారు, మంచిగా చూసుకుంటారా? చూసుకుంటారు. మీకే చూసినప్పుడు వాళ్ళతో ఆడుకుంటుంటే బాధ అనిపించింది. ఓకే, ఫంక్షన్ అయితే టైంకి అందుతూనే ఉంది. ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా పాపకి? యాక్టివ్ గానే ఉంటుంది, చేసుకుంటూనే ఉంది. ఓకే, అసలు తనకి చదువుకోవాలి అని ఉందా? ఉంటదా? ఓకే, అంటే వెళ్తా స్కూల్కి వెళ్తా అని అంటూ ఉంటదా? అంటది కానీ ఇంకా నడవలేవదు, పోలేవదు మేడం. నార్మల్ గా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఇంట్లో ఇక బుక్ ఉంటే పెన్ ఉంటే ఇక రాస్తా ఉంటది, అయ్యి సున్నాలుగా రాసుకుంటా ఉంటది ఇక. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు అంటే ఏదైనా ఫంక్షన్స్ కి అలా వెళ్తుంటారు, ముద్దుగా రెడీ చేసుకుని పిల్లల్ని తీసుకెళ్తారు. మీరు తీసుకెళ్తారా పాపని? తీసుకెళ్తాం గానీ ఇంకా పోయినాక హెల్త్ బాగోదు, జ్వరానికి పడిద్ది, వాంతులైతే ఇరోషనల్ లాగా అయితే జ్వరం వచ్చింది, ఇక లేవదు, నెల రోజుల దాకా లేవదు ఇక. అంటే ఏదైనా తిన్నా పడవేమో అన్ని, అంటే అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది. ఓకే, అందుకోసం ఎక్కువ తీసుకెళ్ళం ఇటు, ఇంట్లోనే ఉంచితే. ఓకే, అంటే మీకు కూడా అనిపిస్తూ ఉంటుందేమో ఎక్కడ ఫీల్ అవుతుంది అనేసి. ఓకే, ఇంకా అంటే మామూలుగా ఇప్పుడు ఫంక్షన్ అందుతుంది అన్నారు, 9 సంవత్సరాలు ఆగిపోయింది అన్నారు. సో మరి ఎలా ఆ టైంలో అంటే మళ్ళీ అప్లై చేసుకోవడం జరిగిందా? చేసుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు వచ్చింది ఫంక్షన్? అప్లై చేసుకున్నాక కలెక్టర్ గారిని కలుసుకున్నాక దాంట్లోనే సిస్టమ్ కాడికి పోయి ఆధార్ కార్డు చూపిస్తే ఫంక్షన్ పడుతుందమ్మా అని చెప్పారు అక్కడ డిఎడ్ ఆఫీస్ లోనే. చెప్పేసరికి చూసుకొని ఇంకా మేము బ్యాంక్ దగ్గరకు వచ్చినాం. అందులో జుంచితే అకౌంట్ జుంచితే 60,000 పడ్డాయి అని చెప్పారు. ఇక అంతే మేడం, ఇంకంతే. 9 సంవత్సరాలు మాత్రం అందులో 60,000 మళ్ళీ ఇప్పుడు కంటిన్యూషన్ గా పడుతూ ఉన్నాయి ప్రతి నెల. ఓకే, ఇంకా ఎవరైనా రావడం గానీ పాపకి ఏదైనా సహాయం చేయడం గానీ అంటే ఇలా ఉంది కదా అనేది ఏం జరిగిందా? ఏం లేదు అలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఫంక్షన్ తప్పితే ఇంకెలాంటి సహాయాలు కూడా అందలేదు. మీరు ఆశ్రయించారా పోనీ ఎవరినైనా, అంటే మాకు ఇలాంటి సహాయం కావాలని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళలేదు, ఓన్లీ ఫంక్షన్ కోసం మాత్రమే ట్రై చేశారు. అంటే ఇప్పుడు అంకితని ఎలా సంరక్షించుంటే ఎలా చూసుకుంటున్నారు? మీరే చూసుకుంటారా? ఎలా ఎవరైనా ఉన్నారా ఇంకా చూసుకోవడానికి? ఎవరు లేరు మేడం, మేమే చూసుకుంటాం. ఒక 2 రోజులు పనికి పోతే ఒక 2 రోజులు ఇంటికాడ ఉంటాం, ఏమైనా చూసుకుంటూ ఉంటాం. ఇక అంటే మీకు పనికి పోతే ఇంట్లోకి వెళ్ళదన్నారు కదా, సో పనికి పోతేనే వెళ్ళిద్ది, లేకపోతే వెళ్ళదు. ఓకే, వారాలు కనుక తీసుకొని ఇల్లు కట్టుకున్నాం, లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. పెద్ద పాపను చదివించుకున్నాం. ఏం చదువుకుంది అమ్మాయి? బీటెక్ చదివించారు. బీటెక్ చదివించిన కాళ్ళ మీద నిలబడి జాబ్ తెచ్చుకున్నాం. ఓకే, చదువుకి ఇబ్బంది అయ్యి పాపకు కూడా చాలా బాధలు పడ్డాం మేడం. అంటే ఎలాంటివి బాధలు? బాధలు అంటే ఆమెకి సమయానికి చదువుకి బుక్స్ కైనా బట్టలకైనా డబ్బు అందక ఇబ్బంది పడి తక్కువలోనే చదివించుకున్నాం. ఇక చదివించుకొని అంతంత వాళ్ళ టీచర్ల సాయం తోటి అట్లా చదువుకి వెళ్ళిపోయింది. మెరిట్ స్టూడెంట్, బాగా చదువుకునేది, బాగా చదువుకుంటుంది, మంచి చదువు ఉంది. ఓకే, మాకు చేతగాక టీచర్లే చదివించారు. ఈ బాబు విషయం ఎందుకు ఆపేశారు? బాబు ఇక ఆయనకి అధికంగా ఇబ్బంది ఉండి చదువు ఆపించేశారు. గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళట్లేదు, ప్రైవేట్ స్కూల్ అయితే డబ్బులు లేవు. ఓకే, దానివల్ల ఆపేశారు. ఇంకా అంటే ఇప్పుడు ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంటుంది? ఆరోగ్యం ఓకేనా? అంటే మంచిగానే తినడం కానీ అలాంటి విషయాల్లో అంటే అన్ని తింటుందా లేదంటే ఎలా? అంటే మేడం కూరగాయల విషయంలో మటన్ చికెన్ విషయంలో అయితే మంచిగా తింటది అంటే ఇంకా 2 ముక్కలు, అంటే తనకు అరుగుదల ఎక్కువగా లేదు కాబట్టి. ఇష్టమేనా నీకు చికెన్? తింటావా నువ్వు? తింటావా? ఇష్టమేనా? ఎవరిష్టం నీకు? అమ్మా నాన్నలు ఎవరిష్టం? అంకిత ఎవరిష్టం? చెప్పు. మీ అమ్మ ఇష్టమా మీ నాన్న ఇష్టమా? నానే ఇష్టమా? ఎందుకు నాన్నెందుకు ఇష్టం? బాగా చూసుకుంటాడా? రోజు ఎత్తుకుంటారా? నీ ఏజ్ ఎంత?
మాట్లాడు. 20. అంటే అంకితని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే చిన్న పాపేమో, అంటే ఒక 5-6 సంవత్సరాల పాపేమో అనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు స్కిన్ ఎందుకండి ఇలా నాగమణి గారు, అంటే ఇప్పుడు తన స్కిన్ నార్మల్ గా మన స్కిన్ లాగా మీ స్కిన్ లాగా కాకుండా ఇలా నల్లగా అవడానికి కారణం ఏమన్నారు డాక్టర్స్? ఈ మధ్యన వచ్చింది. చిన్నప్పుడు బాగానే ఉంది. చిన్నప్పుడు బాగానే. ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇట్లా పొడల్లాగా తెల్లగా నల్ల పొడల్లాగా వచ్చింది. ఇప్పుడు డాక్టర్ ని సంప్రదించడం జరిగిందా? పోలేదు ఇంకా. లేదు. అంటే ఇప్పుడు ఏదన్నా లోపం వల్ల ఏమన్నారు? బ్లడ్ అన్నారు. బ్లడ్ తక్కువ అవడం వల్ల స్కిన్ ఇలా అవుతుంది అన్నారు. అంకిత చెప్పు, నీ గురించి చెప్పు. నీ పేరు అంకితనేనా? ఏం పేరు? ఏం చదువుకున్నావు అంకిత? పేరంటే చెప్పు. చెప్పు ఏం చదువుకున్నావు? పేరు చెప్పు. ఏం చదువుకున్నావు? ఇష్టమేనా నీకు? నెయిల్ పాలిష్ ఇష్టమేనా? ఇష్టమే. అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు అన్నారు కదా మేడం, అంటే ఇప్పుడు నార్మల్ గా ఎదిగిన పిల్లలు లాగా అంటే మెచ్యూర్ లాంటివి అవ్వడం అది కూడా అంటే తను తెలుసుకుంటుందా? తనకంతా చెప్తుంది? చెప్తే ఓకే ఓకే ఓకే. ఇంకా ఏమిష్టం అంకిత? నువ్వేం తింటావు? నీకేమిష్టం తినడానికి? ఏమిష్టం చెప్పు, ఏమిష్టం తినడానికి చెప్పు. నీ ఫ్రెండ్స్ ఎవరున్నారు ఇక్కడ? పేర్లు చెప్పు, నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు. ఎవరితో ఆడుకుంటావు రోజు? మీకు మేకలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయా? మాకు ఇస్తావా మరి? తీసుకెళ్ళమా? ఓకే. మీ అక్క పేరేంటి? అక్క పేరు అంటే చెప్పు. మీ అక్క పేరు తెలీదా? చెప్పు. పర్లేదు చెప్పు. చెప్పు. తమ్ముడిని ఏమని పిలుస్తావు నువ్వు? అంటే నార్మల్ గానే ఇలా ఎక్కువ మాట్లాడదా అండి? లేదు అంటే మాట్లాడుద్ది. తక్కువ కొత్త వాళ్ళని చూస్తే భయపడటం అలా దాని వల్ల మాట్లాడట్లేదు అంటారా? ఓకే. ఆడుకుంటావా రోజు మీ ఫ్రెండ్స్ తో? ఆడుకుంటావు. ఏమేమి ఆటలు ఇష్టం నీకు? ఏం ఆడుకుంటావు ఎక్కువగా? అంటే తెలుస్తుందమ్మా వాళ్ళకి, అంటే ఫీలింగ్. ఇప్పుడు వాళ్ళు ఆ డ్రెస్లు వేసుకున్నారు, ఈ డ్రెస్లు వేసుకున్నారు, నాకు ఆ డ్రెస్సెస్ కొని అని అడగడము, వాళ్ళతో మాట్లాడడం, కొట్టుకోవడం అలాంటివి చేస్తుంటారా? మంచిగానే ఆడుకుంటుంది. మీ ఫ్రెండ్స్ చూస్తే ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను అని అనిపిస్తుందా నీకు? చెప్పు. డాడీ పోదులేమో. చెప్పు, ఏమనిపిస్తుంది నీకు? అనిపిస్తుందా? మీ అక్కలా కాలేజ్కి వెళ్ళాలనిపించిందా? లేదు అంటే తనకి ఒక వాతావరణం అనేది అలవాటైపోయింది, అలా ఇంట్లోనే ఉండాలి, పని చేసుకోవాలి అనేది తనకి మనస్తత్వం. నాకు అనిపిస్తుంది అంటే తనకి అలా రెగ్యులర్ జీవితం అలవాటు. ఏం చేస్తుంది? మార్నింగ్ లేవగానే లేస్తుందా? బ్రష్ చేసుకుంటది, బాత్రూమ్ చేతులు శుభ్రం కడుక్కొని ఇంట్లోకి వచ్చి టీ పోయి అమ్మంటది. టీ పోతాం, టీ తాగినాక మళ్ళీ గంటకి అన్నం పెట్టమంటది, అన్నం తింటది. ఇప్పుడు అంటే రోజువారీ మీకేమైనా హెల్ప్ చేస్తుందా? మీకేమైనా సహాయం? అంటే ఇక ఇల్లు ఒక్కటి ఓడుచుకొచ్చింది, సీపీ వేసుకొని సంకలోకి ఓడుచుకొచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు కూరగాయలు కట్ చేయడం గానీ అలాంటి పనులు కనుక చిన్న చిన్న మడతేసింది ఇంట్లోనే. ఓకే. అట్లా సో రోజువారీ విధానాలు తనకు అలా అలవాటు అయిపోయి, అందుకే తనకి ఎక్కువగా తన పిల్లలతో కానీ వాళ్ళతో అంటే నేను ఇలా స్కూల్కి వెళ్ళాలి, జాబ్ చేయాలి అనే ఆలోచన లేదు. అంటే మామూలుగా గ్రామస్తులు ఎవరైనా చూసిన వాళ్ళు తను ముద్దు చేయడం గానీ ఏమంటూ ఉంటారు ఎక్కువగా? బుడ్డ పిల్ల బలేగుంది కానీ ముద్దాడతారు. ఏమని పిలుస్తారు నిన్ను అందరూ ఊర్లో? ఏమని పిలుస్తారు చెప్పు? బుడ్డపిల్ల, ఎక్కువ బుడ్డపిల్ల అని పిలుస్తారు అందరూ. ఓకే. ఇంకా వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయడం అలాంటి ఎవరేమి అసలు ఎవరు సాయం లేదు మేడం ఇంతవరకు అయితే. ఓకే. వెళ్తూ ఉంటుందా? వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటుందా? ఎవరింటికి వెళ్ళదు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి, ఇంక ఇంటికేగా ఎదురింగ వాళ్ళ ఇంటికి పోద్దిగా, మా మేనగారి వాళ్ళ ఇంటికి. ఎవరింటికి వెళ్ళదు? ఎవరింటికి వెళ్ళదు. తీసుకెళ్తారా? తీసుకెళ్ళి ఉంచుకుంటారా 10 days అలా? పోదు అసలు ఏమో. ఓకే. మీరు వెళ్తే తీసుకెళ్తారు నాయనమ్మ వాళ్ళ ఇంటికి, కానీ అక్కడ ఉండదు. ఉంచొచ్చు కదా అంకిత, నీకు ఇష్టం లేదా? మీ నాయనమ్మ ఉండొచ్చు కదా అక్కడ 10 days. ఇష్టం లేదు అంటే ఎక్కువగా తీసుకెళ్తావా మమ్మల్ని? మీ నాయనమ్మ ఇంటికి తీసుకెళ్తావా? లేదు. సో ఎంత చక్కగా నవ్వుతుందంటే అంకిత, అంత చక్కగా నవ్వుతుంది. సో అంటే తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, తన అదృష్టం ఏంటంటే తనకి నేను ఇలా ఉన్నాను అని ఫీలింగ్ కూడా లేకుండా తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుంది అనమాట అంకిత. చూడొచ్చు మనం. నీ కోరికలు ఏంటి చెప్పు? నీకేం కావాలి చెప్పు, నేను కొనిస్తాను ఈరోజు. ఏం కావాలి చెప్పు?
చెప్పు అడుగు ఏమొద్దా మొబైల్ చూస్తావా ఫోన్ చూస్తావా? ఇస్తారంట ఫోన్ ఇస్తావా మొబైల్ చూస్తావా ఏం మేడం- చూస్తావు మొబైల్ ఎక్కువ మేడం గారు ఫోన్ ఇచ్చిద్ది ఏం చూస్తుంది మేడం చూస్తుందా మొబైల్ చూస్తుందా చూసిద్ది వాళ్ళు ఆడేది ఉమ్. ఏమి ఇష్టం చెప్పు నీకు ఏం ఏం కోరిక ఉంది చెప్పు నేను ఏమేం చూస్తావు మొబైల్ లో ఏమి ఇష్టం నీకు చూడడానికి చెప్పు చెప్పు ఏం చూస్తుంది మేడం సినిమాలు చూసిద్ది సినిమా ఓకే బొమ్మలు పెట్టుకుంటది ఇక ఆహా ఇంకా అయ్యే చూసిద్ది ఓకే చూసుకుంటా నవ్వుకుంటా ఉంటుంది. ఒక్కదే చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది డోరేమాన్ ఇష్టమా తెలుసా డోరేమాన్ ఆ, చూస్తావా డోరేమాన్ ఆ. ఓకే గుడ్ చింగ్చాంగ్ చూస్తావా చింగ్చాంగ్ కూడా తెలుసు ఓకే చోటా భీమ్ నీలాగే చోటా భీమ్ కూడా చోటాగా ఉంటాడు కదా సో చూడలేదా చోటా భీమ్ చూడలేదా మోటు పత్తులు సమోసా నువ్వు కూడా తింటావా అలానే సమోసాలు లేదు అంటే డ్రెస్ అంట నీకు డ్రెస్ కావాలా నీ చెప్పులు బ్యాంగిల్స్ చూపించు కావాలా ఆంటీ వాళ్ళకి చెప్పులు ఎంత కావాలా బాగున్నాయి. తీసుకురా పో. తీసుకురా నీ చెప్పులు నీ డ్రెస్ తీసుకురా నీ డ్రెస్ కూడా మన అక్క కాడికి వేసుకుని పోయినవుగా ఆమె ఒక్క రోజు లేకపోయేసరికి కూడా మాకు బాధ కలిగింది ఇంకా నీ చెప్పులు నీ చాలా డ్రెస్ cute- తీసుకొచ్చుకో నీ చెప్పులు నీలాగే చాలా క్యూట్ గా మొన్న ఉన్నాయి వేసుకున్నావుగా ఓకే ఓకే అంటే నిజంగా చెప్పొచ్చు నాగమణి గారు అంకితకి మీలాంటి పేరెంట్స్ దొరకడం తన అదృష్టం అని అవును. మీకు ఎలా అనిపిస్తుంటది అంకిత మీ ఇంట్లో ఉండడం కానీ మాకు సంతోషం. ఇలా ఉందని ఎక్కువ ఫీల్ అవుతుంటారు అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తన గురించి మంచిగా సంతోషంగానే ఉంటాం మేము ఉమ్, మాకు బాధ కలిగింది ఉమ్. అంటే ఫస్ట్ ఇది లో కాదు. అనిపించేదేమో చిన్నప్పుడు ఇంకొకటి ఉమ్. ఇంకోటి దేపో అంటే చిన్నప్పుడు బాగా ఫీల్ అయి ఉంటారు అంటే చిన్నప్పుడు బాగా బాధపడేవాళ్ళం బాగా అంటే ఇక చూస్తూ చూస్తూ ఎదుగుతూ అలవాటు అయిపోయింది ఇక అలవాటైపోయింది ఓకే తన వల్ల పెద్దగా సమస్యలు అలాంటివి ఏం లేదు కాబట్టి మీకు కూడా పెద్దగా ఇబ్బందిగా లేదు అనిపించలేదు లేదు దా అట్రా అట్రా పట్టుకోర్రా మంచిగా పట్టుకో ఓకే ఇట్రా అంకిత నాకు చూపించు ఇట్రా నా దగ్గరికి రా దగ్గరికి ఫ్రాక్ మేడం. ఓకే ఎక్కడ కొనుక్కున్నావు అంకిత ఈ ఫ్రాక్ బాగుంది. బాగుంది కదా క్యూట్ గా ఉన్నావు ఫ్రాక్ లో బర్త్డేకి ఎప్పుడు కొనుక్కున్నావు ఫ్రాక్ ఇది చూంచు చెప్పు ఎప్పుడు కొనుక్కున్నావు బర్త్డేకి నీ బర్త్డేకా తెలుసా నీ బర్త్డే ఎప్పుడు తెలీదా చాలా క్యూట్ గా ఉంది మరి వస్తావా మాతో పాటు నీకు కూడా నేను ఫ్రాక్ కొనిస్తాను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు ఓ అంకిత చాలా నిజంగానే లైట్ వెయిట్ గా ఉంది అటు Cute చూడు గా, అటు చూడు డాల్ లాగా బాగుంది అంకిత నీకు ఈ ఫ్రాక్ చాలా సూట్ అయింది సూపర్ గా ఉంది ఈసారి నీ బర్త్డేకి నేను కొనిస్తాను ఫ్రాక్ ఓకేనా ఓకేనా ఓకే ఎప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు నీ బర్త్డే ఎప్పుడు ఎప్పుడు మేడం డేట్ ఆఫ్ బర్త్ అంకిత అది అంటే ఏ నెల ఏ నెల అంటే మేడం చేసుకుంటావు ఒక బర్త్డే నువ్వు వినాయకుడి పండుగ ఓకే ఆ వినాయక చవితి రోజు ఎక్కువ మ్మ్, చేస్తారేమో మ్మ్. బర్త్డే అంకిత ఇప్పుడు చెప్పు ఏం పండగ ఇష్టం నీకు పండగ అంటే చెప్పు చెప్పు పండగ మన పండగ చెప్పు నువ్వు ఏం పండగ మీ పండగ ఏంటి క్రిస్మస్ క్రిస్మస్ ఇష్టమా క్రిస్మస్ చేసుకుంటావా క్రిస్మస్ ఒకరేమైనా రైమ్స్ వచ్చా నీకు రైమ్స్ వచ్చా పాటలు వచ్చా నా కోసం ఒక్క పాట పాడొచ్చుగా ఒక్క పాట పాడు ఓకే ఇంకా ఇంకేమి ఇష్టం నీకు చెప్పు నా గురించి చెప్పు నేను ఎలా ఉన్నాను చెప్పు బాగున్నావు ఎలా ఉన్నాను చెప్పు నా వైపు చూడు. మాట్లాడు చూడు 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 ఎలా ఉన్నాను చెప్పు బాగున్నావు మీ అక్కలాగానే ఉన్నానా అవునా ఓకే నెయిల్ పాలిష్ ఎవరు కొనిచ్చారు అక్క చూసాం కదా అంకిత లైఫ్ స్టోరీ అంటే పాప ఎలా ఉన్నా సరే అంటే మనం చెప్తూ ఉంటాం కదా తల్లి ప్రేమతో మనం ఏది కొలవలేమని సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూస్తే మనకు తెలుస్తుంది తనకి ఏ లోపం ఉన్నా ఏది ఏమైనా వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా సరే అంకితని మాత్రం కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అది అంకిత మీద ప్రభావం చూపించకుండా తను హ్యాపీగా తన ఇంటి దీపం లాగా చూసుకుంటూ ఉన్నారు నిజంగా ఇలాంటి కుటుంబాలు ఇలాంటి ప్రేమలు మనం ఎక్కడా చూడలేము ఇలాంటి ప్రేమలు ఇలాంటి కుటుంబాలు ఉండడం వల్ల మన అంటే మనకి ముందు తరాలకి కూడా ఎంత మనకి ఎలాంటి లోపాలు ఉన్న పిల్లలు కానివ్వచ్చు చూస్తూ ఉన్నాం మనం ఈ సమాజంలో చిన్న లోపాలు ఉన్న ఈ పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ఎక్కడైనా వదిలేస్తూ ఉన్నారు లోపాలు ఉన్న వాళ్ళని కూడా ఎక్కడైనా వదిలేసి మనం పంతించుకునేలాగా అనే పేరెంట్స్ ఉన్న రోజుల్లో ఇలాంటి పేరెంట్స్ అంకితకి దొరకడం చాలా అదృష్టం అంకిత ఇప్పుడు నీ కొత్త డ్రెస్ కొత్త చెప్పులు ఉన్నాయి కదా సో అవి వేసుకొనిరా మనం చూద్దాం వ్యూవర్స్ కూడా చూపిద్దాం ఓకేనా ఓ అంకిత ప్రిన్సెస్ లాగా రెడీ అయ్యొచ్చావే బాగుంది డ్రెస్ నీకు ఎలా ఉంది నీకు నచ్చిందా చెప్పు ఎలా ఉంది చెప్పు ఇష్టమా ఇలాంటి డ్రెస్లు వేసుకోవడం నీకు
రా ఇలా రా, ఒక ర్యాంప్ వాక్ చేద్దాం దా ఇద్దరం. ఓకేనా? చూడు ఇలా చూడు. హాయ్ చెప్పు అందరికి. తిరుగు తిరుగు. హాయ్ చెప్పు అందరికి. చెప్పు గట్టిగా చెప్పు. హాయ్ చెప్పు. బాగున్నారా అడుగు. బాగున్నారా అని అడుగు అందరినీ. అడుగు బాగున్నారా అని అడుగు. అందరికీ నమస్కారం అని చెప్పు. చెప్పు చెప్పు అందరికీ నమస్కారం అని చెప్పు. చెప్పు అందరికీ నమస్కారం చెప్పు. చెప్పు. సరే గుడ్ మార్నింగ్ చెప్పు. ఎంత సిగ్గుపడుతుందో అంకిత. సో ప్రిన్సెస్ లాగా రెడీ అయ్యి వచ్చింది అనమాట. ఉన్నావు కదా. సో నువ్వు ఏదో రోజు హోంవర్క్ చేస్తావంట ఇంట్లో. చూద్దామా బుక్ చూద్దామా? రాసుకుంటావా నువ్వు? ఓ ఇదేనా నీ బుక్? చూపించు నాకు. బుక్ చూపించు. ఎవరిది బుక్? ఎవరిది బుక్? ఎవరిది చెప్పు. నువ్వు రాసినవి చూపిస్తున్నావా? ఇవన్నీ ఎవరు రాశారు? ఇవన్నీ ఎవరు రాశారు? నువ్వు కాదా? ఎక్కడ రాసావు మరి నువ్వు? ఇది పెన్ ఇవ్వండి, రాస్తుంది అంకిత. రాస్తావా అంకిత? ఓ ఇవి నీ రైటింగా? ఎవరు రాశారు ఇవి? ఏంటిది ఇది? ఇంకేమొచ్చు ఆ కాకుండా? నేర్చుకుంటున్నావా ఇప్పుడు? ఇప్పుడు నేర్చుకుంటున్నావా నువ్వు? ఓకే. అందరూ ఎల్కేజీ నర్సరీలో నేర్చుకుంటారు కదా. ఇదేంటి లెటర్? ఏంటిది తెలీదా? ఇదేంటి మరి? ఇదేంటి తెలుసా? తెలుసా? ఆలేనా? 1 2 3 వచ్చా? 1 2 వచ్చా? రావు. ఓన్లీ ఆలే వచ్చు. ఓకే గుడ్. రోజు ఇలాగే నేర్చుకొని ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం 1 2 3 కూడా నేర్చుకోవాలి. ఓకేనా? ఇది నువ్వేనా ట్రేసింగ్ చేసింది? దిద్దింది నువ్వేనా? ఏంటి అన్నావు ఇది? ఏమన్నావు ఇది? మర్చిపోయాను, చెప్పవా ఒకసారి? గుడ్. మళ్ళీ ఒక్కసారి నీ పేరు చెప్పు గట్టిగా. అందరికీ నమస్కారం చెప్పు. చెప్పు చెప్పు. నేను కూడా పెడతా, నువ్వు కూడా. అందరికీ నమస్కారం. సిగ్గుపడకు చెప్పు. చెప్పు ఒక్కసారి చెప్పు. థ్యాంక్ యూ సుమన్ టీవీ చెప్పు. చెప్పు థ్యాంక్ యూ సుమన్ టీవీ చెప్పు.